హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ హెల్తీగా లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అన్నింటినీ మనకు లడ్డూకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకుందాం. ఫస్ట్గా ఇలా స్టవ్ మీద కడాయి పెట్టేశాను. అవిసెలు ఉన్నాయి కదా, అవిసెల్ని ఫస్ట్గా డ్రై రోస్ట్ చేసేసాను. ఇలా చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు అదే కడాయిలో తెల్ల నువ్వులు వేసుకొని ఇవి కూడా డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా డ్రై రోస్ట్ చేస్తున్నామండి. ఏది కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి చేయట్లేదు. ఇలా అవిసెలైతే గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనిని ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో అయితే వేస్తున్నాను. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా అవిసెలు మాత్రం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి. దరకగా ఉంటే అవిసెలు తినడానికి అంత బాగా అనిపించదు. ఇప్పుడు తెల్ల నువ్వులు కూడా మిక్సీ జార్లో వేసేసాను. ఇంకా కొన్ని ఉంటే వాటిని కూడా కడాయిలో వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి నల్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను. నల్ల నువ్వులు వేసి వీటిని కూడా డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను. ఇలా నువ్వులు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వీటన్నింటినీ ఇలా కలిపేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త వేగినాక మంచి స్మెల్ అయితే వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు వీటిని కూడా వేరొక బౌల్లోకి వేసి చల్లార్చుకుందాము. మరి అది కడాయిలో మినప్పప్పు అయితే వేస్తున్నాను. మినపగుళ్ళు అంటారు కదా, వాటిని అయితే వేసుకున్నాను. వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఈసారి అయితే నా దగ్గర పొట్టు మినప్పప్పు లేవండి, అందుకనే ఇవే తీసుకున్నాను. ఇవి కాస్త రంగు మారినాక వీటిని కూడా చల్లార్చుకుందాము. ఇప్పుడు నువ్వులైతే కాస్త బెల్లం వేసుకొని, బెల్లం అయితే నేను ఆల్రెడీ దంచి వేసుకున్నాను. ఇలా వేసి దీనిని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ముందుగా మనం ఒక బౌల్లోకి అవిసె పౌడర్ వేసాం కదా, వాటిలోకి ఇది కూడా నువ్వుల పౌడర్ని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మినపగుళ్ళు కూడా పక్కన పెట్టేసి చల్లార్చుకుందామండి. ఇంకా కొన్ని నువ్వులు ఉన్నాయి కదా, నల్ల నువ్వులు తెల్ల నువ్వులు మనం వేయించి పెట్టుకున్నవి, వాటిని వేసి కాస్త బెల్లం వేసి ఇప్పుడు అందులోకి మినపగుళ్ళు కూడా కాస్త వేస్తున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసిన దానిని ఇది కూడా అదే బౌల్లో వేసుకుందామండి. చూసారా, పౌడర్ అయితే ఇలా ఉండాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ అవ్వాలి. అప్పుడే టేస్టీగా ఉంటాయి లడ్డూలు. ఇప్పుడు దీనిని కూడా అదే బౌల్లో వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అక్కడక్కడ మినపగుళ్ళు అంత ఫైన్గా కాలేదండి. ఇంకొకసారి గ్రైండ్ చేసి వేసేస్తున్నాను. ఇంకా కొన్ని అయితే మినపగుళ్ళు ఉన్నాయి కదా, వాటిని కూడా మిక్సీ జార్లో వేసేసి కాస్త బెల్లం వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకొని దానిని కూడా అదే బౌల్లోకి వేసేసి ఇంకొక పక్క స్టవ్ మీద పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని వాటిని చల్లార్చుకోవాలి. ఆలోపు మనం ఇదంతా మంచిగా కలిపేద్దామండి. ఇలా కలిపేసుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా. మనం బెల్లంనైతే కాస్త వాటిలోకి వేయలేదు, కాస్త వాటిలోకి వేసాం కదా గ్రైండ్ చేసిన వాటిలోకి. అందుకనే ఇలాగా మొత్తం కలిసిపోయేలాగా మొత్తంగా కలిపేసుకోవాలి, మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు పల్లీలు కూడా చల్లబడ్డాయి. వీటిని మిక్సీ జార్లో వేసి అలాగే ఇంకొంచెం బెల్లం పౌడర్ వేసి దీనిని కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని కూడా అదే బౌల్లో వేసేద్దామండి. ఇప్పుడు వేసేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. అంతటిలోకి బెల్లం సరిపడేలాగా మనం చూసుకొని బెల్లంని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని కాస్త నేనైతే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. అంతటిని ఒకేసారి అయితే లడ్డు చుట్టాం కదా, పాడైపోతాయి అలా చేస్తే. అందుకని ఇలా పౌడర్గా కూడా తినొచ్చు, లేదంటే లడ్డు చుట్టుకొనైనా తినొచ్చండి. మా ఇంట్లో అయితే 2 రకాలుగా కూడా తింటాము. దీనిని ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని లడ్డు చుట్టుకుందాం. ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు ఇంట్లో ఉన్నాయండి, వాటితో అయితే లడ్డు చుట్టుతున్నాను. ఇలా బౌల్లో వేసుకున్నాను కదా పౌడరు, దానిలోకైతే ఇలా కొంచెంగా పాలు వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం బెల్లం వేసాం కదా, ఈ పాలు వేయగానే పిండి అయితే చాలా లూజ్ అయిపోతుందండి. అందుకని పాలు
చూసి చూసి వేసుకోవాలి, కొంచెం కొంచెంగా ఇలా వేసుకొని ఇప్పుడైతే లడ్డు చుట్టేసుకుందాము. పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. అప్పుడే లడ్డు అయితే అన్నీ కూడా ఒకే విధంగా ఒకే సాఫ్ట్నెస్తో వస్తాయండి. ఇలా మంచిగా పిండి కలుపుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా ముద్దలా చుట్టుకోవాలి. నేనైతే ఇవాళ కాస్త సాఫ్ట్గానే ముద్ద చుడుతున్నాను. ఎందుకంటే మనం ఇందులోకి మినప్పప్పు వేసాం కదా, సాఫ్ట్గా కాకుండా ఎక్కువ గట్టిగా వత్తామంటే ఇది ఆరిపోయినాక చాలా గట్టిగా అవుతాయండి. అందుకని నేను కాస్త సాఫ్ట్గానే కొంచెం పాలు ఎక్కువగా వేసుకొని ఇలా చుట్టుకుంటున్నాను. చూసారుగా, అన్నింటినీ ఇలానే చుట్టేసుకోవాలి. మనకి కావాలి అన్నప్పుడు మాత్రమే ఇలా చుట్టుకొని కూడా తినొచ్చు. రోజు 1-2 కానీ తిన్నామంటే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఎముకలకు సంబంధించి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ లడ్డూలో. చూడ్డానికి కూడా షైనీగా సాఫ్ట్గా ఎంత బాగుంది చూసారా లడ్డు అయితే. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇవి కూడా వారం వరకు నిల్వ ఉంటాయండి. ఈ హెల్తీ లడ్డు మీకు కూడా నచ్చినట్టయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.